యుద్ధం కదా సార్. కర్కశ అంటే కటువైన, రణంలో కటువుగా ఉండేవాడు. అంటే యుద్ధం చేసేప్పుడు నాన్న బాబు అనకూడదు కదా. మనం అలా అనే కదా సార్ ఈ దేశం మొక్కలైపోయింది. అవునా? అవునా? ఎవరిని పెసకాలి? ఇప్పుడు మీరు ఆయన వచ్చాడు, మీరు టిఫిన్ చేస్తారా, నుజువులో బాగుంటుందని ఏదో అన్నాడు. నేను మౌనం కాబట్టి ఇలా అన్నాను. వాడేమో చెప్పాడు. ఒకవేళ మీరు మా ఖర్చు లేకుండా మీరు ఇప్పించినా మేము తినాం. ఎందుకని? మా నియమం. పళ్ళు తెచ్చుకున్నాం, అట్లా ఇస్తే తింటా, వేరే కదా. ఒక భోజనం చేస్తాను, నేను ఉదయం తిన్నాను, సో జపం చేస్తా, తప్పకపోతే పళ్ళు తీసుకుంటాను. ఇక మళ్ళీ టిఫిన్ చేయడం, మళ్ళీ భోజనం చేయడం అవేం లేవు. నా నియమం అది. మీరు బతిమాలేరు కదా అని నేను తినేస్తే ఇక నియమానికి విలువే ఉంది సార్. రాముణ్ణి అడవిలో ఉన్నప్పుడు అయోధ్య నుంచి 1,00,000 మంది వెళ్ళారు. భరతుడు, జాబాలి, వశిష్ఠుడు, వీళ్ళ అమ్మల ముగ్గురు అందరూ వెళ్ళారు. అన్నయ్య వచ్చి అన్నయ్య అని బతిమాలేరు. అలాంటివాడు అయితే యాక్చువల్గా ఉందాం అనుకున్నాను, ఇంకా వెంకట్రావు గారు ఇంకా పిలిచారు అంటే వంక మీద పెట్టి ఇంటికి వచ్చేసి పడుకునేది. సో రాముడిని అసలు మీరు నమ్మండి, అసలు చదవండి, రామాయణం వినండి, శ్రీభాష్యం అని కొట్టండి, అప్పలాచార్యుల వారు వాళ్ళే చెప్తారు. అసలు మీరు కళ్ళ ముందు ఉన్నట్టే ఉంటుంది. ఈ జాబాలి అని మహర్షి ఉండి, నాన్నకి మాట ఇచ్చాను అవి ఇవి అంటావేమిటి, మీ నాన్నగారు ఆల్రెడీ చనిపోయారు, చనిపోయిన వాళ్ళకి ఇచ్చిన మాటకి పెద్ద వాల్యూ ఏముంది, మీ నాన్నగారు పితృలోకం, మళ్ళీ ఇక్కడి నుంచి నువ్వు జొమాటోలో ఆర్డర్ ఇచ్చే పిండాల పైకి వెళ్ళడం ఏమిటి? ఎవరిని కామెంట్? రాముడిని. రాముడికి చురుకు అంటదా అందా? మనకే అంటది. రాముడు రాజుగారి అబ్బాయి, పెద్దోడు, మామూలుగా రాముడు మెత్తగా ఉంటాడు. అలాంటి వాడు కూడా సర్రమని మా నాన్నగారు ఎవరికి పడితే ఆయన ఎంప్లాయ్ కింద పెట్టుకుని అనవసరంగా జీతం దండగా ఎంతైందా వేరేది చెప్పకుండా ఆయన్నే అనేసరికి ఆయన పాపం అడుగు వెనక్కి వెళ్ళి, రామా నేనేమి నాస్తికుని కాదు, ఏదో నిన్ను వెనక్కి పట్టుకుపోవాలని అని పాపం వాళ్ళు చాలా ప్రయత్నాలు చేశారు. ఏడ్చారు, బతిమాలేరు, వ్యతిరేకంగా మాట్లాడారు. రాముని వెనక్కి తీసుకుపోదామని వెళ్ళారా? అందుకే ఆయన ఏమని పిలుస్తారు? మేలు నగధీరుడు అని. ఇంకెవరిని అలా పిలవలేము. కష్టం వచ్చినా, ఇబ్బంది వచ్చినా, ఆఫర్ వచ్చినా నియమాన్ని నుంచి తప్పనవాడు. రేపు ఏకాదశి అండి, మీకు పేపర్ ఇచ్చాను, అందులో ఉన్నట్టే ఉంటాం మేము. ఇవాళ భోజనం చేస్తామా ఏ మధ్యాహ్నం, మళ్ళీ ఎల్లుండే. ఎందుకని? నియమం ఎందుకు ఉండాలి? ఏమన్నా పిలుస్తారా? టిఫిన్ చేస్తే కొడతారేంటి? నియమం నీకు సంబంధించిన విషయం. వాడు ఎవడో కొడతానని ఫాలో అవుతావా? అలా అందుకని మనం పిల్లలకి నేర్పాలంటే మనకు తెలియాలిగా. కనిపిస్తుందా? వెరీ గుడ్ సార్. నా రిక్వెస్ట్ ఏమంటే, మీ వాడి పేరేమన్నారు? కార్తికేయ. ఇక్కడ ఇవన్నీ ముఖ్యమైన శ్లోకాలు సార్ రామాయణంలో. శ్రీభాష్యం అప్పలాచార్యులు చెప్తారు. అంటే మనం ఖచ్చితంగా బైహార్ట్ చేయాల్సింది. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దివ్యై చ తస్మై జనకాత్మజాయ నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః. ఎవరు చెప్పారు ఇది? హనుమంతుడు చెప్పాడు. ఎక్కడ చెప్పాడు? ఆ చెట్టు కొమ్మ మీద, అశోక వనంలో. మరి చెప్తాడు. అదొకటి, ఇంకోటి కూడా ఉంటుంది, రావాలి. మీరు ఈ శ్లోకాలన్నీ నేర్పించండి. ఇవన్నీ చాలా రోజు చదవాల్సిన బాలలోకం. ఇది కూడా చెప్తారు. అర్ధయిత్వా పురీం లంకాం అభివాద్య చ మైథిలీం. మైథిలీం అంటే సీతాదేవి. అమ్మవారు చెప్తున్నాడు, సమృద్ధార్థో గమిష్యామి మిషదాం సర్వరక్షసాం నరావణ సాహసం మే యుద్ధే ప్రతిఫలం భవేత్ శిలాభిస్తు ప్రహరత పాదపైశ్చాం. ఈ శ్లోకమే చెట్టు మీద ఉండి చెప్పింది. నువ్వెవరు? మీరెవరండి? మీరెవరు నాకు తెలియదుగా. తెలియకుండా ఎలా మాట్లాడతావు? మీరేదో చెప్పాలనుకోండి, మీరు రాగానే ఉపన్యాసం చెప్తే వినేస్తాం ఏంటి?
సీతాదేవి అసలు ఇబ్బందుల్లో ఉంది, ఎవరు లేరు, ఈ నెల నమ్ముతారు. మొన్న చదివాను సుందరకాండలో, నేను ఇప్పుడు ఎదురు పడితే ఆవిడ నన్నే రావణుడు అనుకుంటే, అరిస్తే మళ్ళీ ఆలోచిస్తే, ఇవన్నీ ఆలోచిస్తాడు. బుద్ధిమతాం వరిష్టం. అందుకే ఆయన ఇంట్రడక్షన్ చూడండి, హనుమంతుడు అమ్మవారికి ఇంట్రడక్షన్. దాసోహం కోసలేంద్రస్య, నేనెవరు, అలా చెప్తే ఇంకా నువ్వెవరో రావణాసుడు పంపించాడు అంటది. దాసోహం, నేను సర్వెంట్ ఆఫ్ కోసలేంద్ర. కోసల దేశం అంటే ఎవరిది? రాముడు వారిది. నేను ఆయనకి సర్వెంట్ని. ఫస్ట్ నేను సర్వెంట్ ఆఫ్ రామ, అది ఇంట్రడక్షన్. అప్పుడు ఆవిడకి మనసు స్థిమితి పడుతుంది. రామస్య అక్లిష్ట కర్మన, రాముడు ఏదైనా సాధిస్తాడు. చాలా గొప్ప పదం. మన సింహాచల శాస్త్రి గారు అంటారు, గొప్ప సింహాచల శాస్త్రి గారు, అక్లిష్ట కర్మన పదే పదే వాడారంట. ఎవరు? వాల్మీకి మహర్షి. అది రాముడికే సూటబుల్. హనుమాన్ శత్రు సైన్యానాం నిహంతా మారుతాత్మజ. ఈ శత్రుల్ని హతం చేయడానికి వచ్చాడు మారుతి కుమారుడైన హనుమంతుడనే నేను. కదా ఇంట్రడక్షన్ వాళ్ళు. సార్ ఐఎమ్ సో అంటే నువ్వెవడు? ముందు ఆయన ఆక్యుపేషన్ ఏంటి? దాసోహం కోసలేంద్రస్య, సర్వెంట్ ఆఫ్ రామ. అది మనందరికీ సార్. చూడండి సార్, చూడండి ఎత్తండి, చూడండి. చదివించాల్సిన 3 శ్లోకాలు సార్ ఇవి. నాకు చెప్పిన అది ఇవి 2. జయత్యతి బలో రామ. మీరు వాడు నేర్పించి నాకు తీసుకొచ్చి నాకు వినిపించాలి. వాడు చూడకుండా చెప్పాలి. మీరు 6 నెలలు తీసుకొని నాకే అభ్యంతరం లేదు. కృష్ణాష్టమి డెడ్ లైన్ అనుకోండి. ఓకే, ఇప్పుడు ఏప్రిల్ కదా, మే, జూన్, జూలై, ఆగస్టు. ఓకే సార్, 100 రోజులు వేసుకోండి. జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబల రాజా జయతి సుగ్రీవో రాఘవేనాభిపాలిత. ముందు ఏం చెప్పాడు? దాసోహం కోసలేంద్రస్య అని చెప్పలే. నువ్వెవడసలు రాములు వారి సర్వెంట్ అని నమ్మేస్తామా? అందుకని ఏం చెప్పాడు? రాములు వారికి జయమొగ్గాక, లక్ష్మణుడు చాలా బలవంతుడు అని జయమొగ్గాక, సుగ్రీవుడు మా రాజుగారికి అని జయమొగ్గాక, మేమందరం రాఘవేనాభిపాలిత అంటే ఎవరితో పరిపాలించబడుతున్నాం? మేము రాముల వారి చేత పరిపాలించబడుతున్నాం. ఇలా అంటే ఇంట్రడక్షన్. రాముల వారు, లక్ష్మణుడు, సుగ్రీవుడు ఈ పేర్లు చెప్పి నేను హనుమంతుడిని ఇలా కదా మాట్లాడాలి. రావడమే సార్ ఆయన సో పెడనా మాకు పెడసారు అని చెప్పకూడదు. అది పెడాలండి ఊరికి ఆడమే. ఇలా ఇవన్నీ కూడా. ఇంకో విషయం చెప్పినా సార్, చాలా మందికి తెలియదు. రామాయణం ఎవరు చెప్పారండి ఫస్ట్ తెలుసా? వాల్మీకి చెప్పాడు. సరే, లోకంలోకి ఎలా వచ్చింది? వాల్మీకి రాశాడు. లోకంలో మీ దాకా నా దాకా ఎలా వచ్చింది? తీసుకొచ్చి ఇవ్వాలి కదా సార్. ఎవరైనా పోస్ట్ మ్యాన్ ఫస్ట్ వాళ్ళ పిల్లలు సార్ లవకుశులు ఇద్దరే కదా సార్. ఎక్కడికి వెళ్ళి చెప్పారు? ఎవరు చెప్పారు? మీకు రైల్వే గురించి నేర్పిస్తే ఎలా ఉంటుంది అంటారు? రైల్వేలో పట్టాలు ఉంటాయి, రైల్వే. అలాగా రాముల వారికే రామాయణం చెప్పారు వాళ్ళు. అంటే వాళ్ళ నాన్నని తెలియదు కదా సార్. వాళ్ళు అక్కడ పెరిగారు, అక్కడ పుట్టారు కదా. చాలా బాగా రామకథ గానం చేస్తున్నారు. ఆ పిల్లలు లోపలికి రాముల గారు కూర్చోబెట్టి అసలు మీరు వినాలి. శ్రీభాష అప్పలాచార్యులు చెప్తారు, రాముల గారు ఎక్కడ కూర్చుంటారు? రాజుగారు కదా, పైన ఎత్తులో కూర్చుంటారు కదా. జనం అంతా పిల్లలు అటువైపు ఉన్నారు, రాముల వారు వెనకాల ఉన్నారు. వీళ్ళు పాడుతుంటే నెమ్మదిగా కిందకి దిగిపోయి రాముల వారు నడిస్తే మళ్ళీ వినేవాళ్ళకి డిస్టర్బెన్స్ అని. మనం కూడా ఎప్పుడైనా సినిమా లైట్లు ఆడిపేసేగా వెళ్తాం. ఎలా వెళ్తాం? సినిమా లైట్లు ఆడిపేసేగా బాబు కాళ్ళు. రాములు గారు అలా డిస్టర్బ్ చేయకుండా ఇది ఆ శివాసనం నుంచి నెమ్మదిగా దిగి మధ్యలోకి వచ్చాడంట. ఎవరి గురించి వినడానికి? ఆయన గురించి వినడానికే. ఏమంటే ఇప్పుడు మీరు లేరు సార్, మీరు అలా వెళ్తున్నారు, మాకు తెలియదు. మీరు అక్కడ ఉన్నట్టు మీ గురించి మాట్లాడితే ఏం చేస్తారు? ఆగిపోయి ఉండరు. అలా రామాయణం లోకంలోకి వచ్చింది వాల్మీకి దయ. కానీ లవకుశుల యొక్క పుణ్యం వారు ఇచ్చారు మనకి, మన దాకా. అయితే రామాయణాన్ని చదవకూడదంట, మాడాలంట.
రామాయణం పాడాలి. ఇప్పుడు ఎందుకు సార్ ఇప్పుడు రిటర్న్ అయిపోతుంది కదా అంతేనా? ఓకే ఓకే ఓకే. ఎన్నింటికి సార్ కాకినాడలో ఇది? కాకినాడ మధ్యాహ్నం 3. ఓకే. సో తంత్రి ప్రకర్ష అంటారు వాల్మీకి. అంటే గానానికి సూటబుల్ అంట రామాయణం. నాకు పాడాలంట, చెప్పకూడదు, పాడకూడదంట, చదవకూడదంట. వాళ్ళు చేశారు పని. లౌకిక సినిమాలో కూడా చూసాము అది కొంచెం. కానీ 24,000 శ్లోకాలు అలా పాడాలంట. అలాగే మీ వాడికి ఓ పుస్తకం ఇవ్వాలి శ్లోకాలు నేర్పి. దాని పేరు ఒక ఆయన బాగా ఐటీలో ఎక్కడో, ఆయన పేరు నాకు ఐడియా లేదు. ఆయన ఐటీలో మంచి ఎంగేజ్ 40 ఏళ్ళు రాకుండా సంపాదించాడంట. ఇండియాకి వచ్చాడు. ఏంటో జీవితం అంతా ఉంది కానీ ఏం సాధించలేదని ఫీల్ అయ్యాడు. చంద్రదేశం వారి దగ్గరికి వెళ్ళి ఏమన్నా నన్ను ఏం చేయమంటారని అడిగారు. హైదరాబాద్ కొండాపూర్లో ఎక్కడ ఉంటారు. పిల్లలకి అర్థమే లేదని రామాయణం రచించవయ్యా అన్నారు. ఆ పుస్తకం 1400 ఎంతో కొనివ్వండి. పుస్తకం పేరు తవాస్మి. నా నెంబర్ ఉందిగా, మీరు మళ్ళీ ఫోన్లో చెప్తాను వాయిస్లో కావాలి. తవాస్మి ఆ పుస్తకం పిల్లలకి ఇస్తే రాముడు అయోధ్య అలా కాకుండా అనగనగా అన్నట్టుగా ఉంటుందంట. నేను చదవలేదు, నేను ఇంకా నా దగ్గర రాలేదు, కొనాలి. అది నాకు దుర్గాప్రసాద్ గారిని భీమవరం దగ్గర సొంగవృక్షం వారు వాళ్ళ పిల్లకి కొనిచ్చారు. అలా చాలామంది అంటే చాలా ఈజీగా రామాయణం వాడికి అర్థమైపోతుంది, శ్లోకాలు ఏమీ లేకుండా. చాలా బాగుంటుంది. అందుకని మీరు వాడికి ఇచ్చేయండి. తొందరసారి దీని నిండాను మనం ఎందుకు రాముడిని భజించాలో చెప్పారు. సంసారసారం నిగమ ప్రచారం ధర్మావతారం హుతభూమి భారం సదా వికారం సుఖ సింధు సారం శ్రీరామచంద్రం సతతం నమామి. ఏంటి ఎలాంటి రాముడికి నమస్కారం పెట్టాలి? సంసార సారం నిగమ ప్రచారం ధర్మ అవతారమైనటువంటి భూమి మీద ఉన్న భారాన్ని తొలగించేటువంటి, ఎప్పుడు కూడా ఎటువంటి వికారం లేకుండా ఎప్పుడు సుఖాన్ని సంతోషాన్ని ఇచ్చేటువంటి శ్రీరామచంద్రుడిని సతతం నమామి అని నమస్కరిస్తాను. ఇలా ఎన్ని శ్లోకాలు సార్, అసలు ఎంత అద్భుతం సార్ ఇది. వాళ్ళకి పిల్లలకి ఇచ్చేయండి వాడికి.